మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది ఈ ఏకాగ్రత లోపంతో, జ్ఞాపక శక్తి లోపంతో బాధపడుతున్నారు. ఈ జ్ఞాపక శక్తిని తగ్గించుకునేటువంటి ఒక అద్భుతమైన గింజ గురించి, దాని పనితీరు గురించి, అలాగే దాన్ని ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజులలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ఈ ప్రధాన సమస్య ఏంటంటే మతిమరుపు. మనుషుల మెదడు నిజానికి ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. అసలు కొన్ని అధ్యయనాల ప్రకారంగా మనిషి మెదడు లాంటి ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ఎలాంటి సూపర్ కంప్యూటర్లు కూడా సరిపోవని, అంత గొప్పది ఇది. కానీ సరైన పోషణ దీనికి అందలేదనుకోండి, అది తుప్పుపట్టినటువంటి యంత్రంలాగా మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 మిలియన్ల మందికి పైగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే వాళ్ళ పేరుని కూడా వాళ్ళు మర్చిపోయే దయనీయమైన పరిస్థితి ఇది. అలాగే జ్ఞాపక శక్తి సంబంధిత సమస్యలతోటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఒక చిన్న గింజ ఈ మేధస్సుని ఏ స్థాయిలో ప్రభావితం చేయగలదో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా భారతదేశంలో మారుతున్నటువంటి జీవన శైలి, అలాగే ఆహారపు అలవాట్ల వల్ల యువతలో కూడా ఏకాగ్రత తగ్గిపోతూ ఉంది. చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు గుర్తుంచుకోలేని పరిస్థితి వస్తుంది. ఒకప్పుడైతే 20, 30, 40 ఫోన్లు కూడా గుర్తుంచుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఆ ఫోన్ నెంబర్లు గుర్తుంటలేదు, కార్ నెంబర్లు గుర్తుంటలేదు, ఆఖరికి డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తుంచుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. దీన్ని కేవలం పని ఒత్తిడి అనుకుంటే పొరపాటు. మెదడుకి కావాల్సినటువంటి ముఖ్యమైన పోషకాలు అందనప్పుడు, లోపించినప్పుడు మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన వంటగదిలో అందుబాటులో ఉండేటటువంటి అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, దీని ద్వారా మెదడుని ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇది మనం సైంటిఫిక్గా డిస్కస్ చేసుకుందాం. మెదడు ఆరోగ్యానికి పోషకాహారాలు అతి ముఖ్యమైనవి, ఎలాంటివి తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించి సపోర్టింగ్గా ఉండేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మతిమరుపు లేదా జ్ఞాపక శక్తి తగ్గటాన్ని స్మృతి భ్రంశం అంటారు. ఇది ప్రధానంగా శరీరంలో వాత దోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తుంది. అవిసె గింజల్ని ఆయుర్వేదంలో అతసి అని పిలుస్తారు. ఇది వాతాన్ని తగ్గిస్తూ మెదడులో ఉండేటువంటి నరాలకి బలాన్ని ఇచ్చేటటువంటి మేధ్య గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే మేధస్సుని పెంచే గుణం ఉంటుంది. ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా మన మెదడుని చురుగ్గా ఉంచడానికి స్నిగ్ధత్వం అంటే జిగురు లేదా ఆ నూనె గుణం అనేది ఉండాలి. జిగురు, అందుకే మనం నెయ్యి వేసుకుంటూ ఉంటాం. కాబట్టి స్నిగ్ధత్వం ఉండేటువంటి పదార్థాలు అవసరం. అవిసె గింజలలో ఉండే సహజ సిద్ధమైనటువంటి ఈ తైలం మెదడు కణాలకి పోషణ ఇస్తుంది. కాబట్టి ఈ అంశాలని, ఈ వివరాలని మనం వివరంగా తెలుసుకుందాం. అవిసె గింజలు మెదడుకి ప్రాణవాయువు లాంటి పోషకాలు అని చెప్పొచ్చు. అవిసె గింజల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది. మన మెదడులో మీకు తెలుసో లేదో 60% కొవ్వు ఉంటుంది. అందువల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అందినప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మాంసేన వర్ధతి, సమాన గుణధర్మాలు ఉండేవి సమాన గుణధర్మాలు ఉండేదాన్ని పెంచుతాయి. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. ఈ గింజల్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు మెదడు కణాల ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతూ ఉంటాయి. వాటిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి. దీనివల్ల వృద్ధాప్యంలో వచ్చేటటువంటి మతిమరుపు రాకుండా ముందే అడ్డుకోవచ్చు. కేవలం జ్ఞాపక శక్తి మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి అలాగే ఆందోళన తగ్గించడానికి కూడా ఈ అవిసె గింజలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఉపయోగించే విధానం అలాగే జాగ్రత్తలు తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది అవిసె గింజల్ని మామూలుగా ఈ పాపులర్ ప్రెస్లో ఈ మధ్య యూట్యూబ్లో వాటిలో ఫేమస్ అయ్యి చాలామంది అవిసె గింజల తాలూకు ప్రాధాన్యత, ప్రత్యేకత ఐడెంటిఫై చేశారు. అయితే నేరుగా తింటారు. ఇది తప్పు. అంటే వీటిపైన ఉండేటటువంటి ఆ పొర చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మన జీర్ణ వ్యవస్థ వాటిని నేరుగా అరిగించుకోలేదు. అందుకే వీటిని తీసుకోవాల్సిన పద్ధతి ఒకటి ఉంది. ముందేం చేస్తారంటే వీటిని కాస్త దూరగా వేయించాలి. ఆ తర్వాత మెత్తగా పొడి చేసుకొని అప్పుడు వాడుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు కూడా 1 లేదా 2 టీ స్పూన్ల మోతాదులో మజ్జిగలో కానీ కూరల్లో కానీ చల్లుకొని తీసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా ఒక 40 రోజుల పాటు చేస్తే మీ మెదడు పనితీరులో స్పష్టమైన మార్పుని మీరు గమనించగలుగుతారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఇది ఒక వరప్రసాదం లాంటిది. ఇదే సందర్భంగా దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సలు అలాగే ఔషధాలను కూడా మనం తెలుసుకోవాలి. ఈ సాధారణంగా మెమరీ అనేది జన్మతః వస్తుందేమో, దాన్ని ఏమి చేయలేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆయుర్వేద ఔషధాలు అనేవి ఆహారాలాగా పనిచేస్తూ, ఆహారం ఎలాగైతే మెదడుని శక్తివంతం చేస్తుందో ఈ ఔషధాలు కూడా అలాగే పనిచేస్తాయి. కాబట్టి వీటిని తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన ఘృతం ఉంది, బ్రాహ్మీ ఘృతం దీని పేరు. ఇది మేధస్సుని పెంచడంలో అగ్రగామిగా పనిచేసే ఒక ఆయుర్వేద ఔషధం. ఆవు నెయ్యిలో బ్రాహ్మి, శంఖపుష్పి ఇలాంటి మూలికలను కలిపి దీన్ని తయారు చేస్తారు. దీన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున
5 నుంచి 10 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని పాలు లేదా నీళ్లతో తీసుకోవాలి. ఇది మెదడులో ఉండేటువంటి నరాల వ్యవస్థని బలపరుస్తూ ఏకాగ్రతని అలాగే గ్రహణ శక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. సరస్వతారిష్టం అనేది కూడా ప్రత్యేకంగా ఒక మేజర్ రసాయనం కింద పనిచేస్తుంది. ఇది ద్రవ రూపంలో ఉండేటువంటి క్లాసికల్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్. దీంట్లో ఉండేటువంటి మూలికలు జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటుగా గొంతు అలాగే కంఠస్వరాన్ని కూడా శుద్ధి చేస్తాయి. దీన్ని భోజనం తర్వాత 15 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా సమానంగా నీళ్లను కలుపుకొని అనుపానంగా తీసుకోవాలి. ఇది మెదడు తాలూకు అలసటను తగ్గించి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక శంఖపుష్పి గురించి మరీ చెప్పుకోవాలి. మనం అలా పొలాల్లో కంచెల పక్కన చూస్తే పొలాల వెంట వెళ్తూ ఆ కంచెల మీద పాకి కనిపిస్తుంది, ఇది అంటే అల్లుకొని. అయితే దీని ప్రత్యేకత శంఖంలాగా ఉంటాయి. జ్ఞాపక శక్తి తగ్గినప్పుడు లేదా విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు శంఖపుష్పిని వాడటం మంచిది. దీని పొడిని అంటే మొత్తం మొక్క తాలూకు పొడిని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా ప్రతిరోజు రాత్రి నిద్రపోబోయే ముందు ఒక గ్లాసు పాలకు కలుపుకొని తీసుకోవాలి. ఇది మెదడుని ప్రశాంతపరుస్తుంది, గాఢ నిద్రను కలిగిస్తుంది. దీంతో మెదడు కణాలు సరిగ్గా విశ్రాంతి తీసుకుంటాయి కాబట్టి మరుసటి రోజు మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆ ఫోకస్ అంతా పెరుగుతుంది. అశ్వగంధ లేహం గురించి ఎప్పుడు మర్చిపోకూడదు. జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి రసాయనాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది శారీరక బలంతో పాటు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కూడా 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అశ్వగంధలో ఉండేటువంటి పోషకాలు మెదడు కణాల మధ్య ఉండేటువంటి సంకేతాల మార్పిడిని వేగవంతం చేస్తాయి. దీంతో ఆ డెసిషన్ మేకింగ్, నిర్ణయాధికారం అలాగే వేగంగా స్పందించే గుణం పెరుగుతాయి. ముగింపుగా మీకు ఒక విషయం మనం చేయాలి. మన మెదడు ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం అలాగే మన జీవనశైలిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ మధ్య చాలామంది బ్రెయిన్ ఫాగ్, బ్రెయిన్ రాట్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అవిసె గింజలు అలాగే ఆయుర్వేద ఔషధాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అయితే వీటితో పాటుగా తగినంత నిద్ర అలాగే క్రమబద్ధమైనటువంటి ఎక్సర్సైజ్ కూడా చాలా ముఖ్యం. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఈ సహజమైన సంపదను ఉపయోగించుకోవడం ద్వారా మన మెదడుని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు. మీరు మీ మెదడుని ఎలా ఉపయోగించుకుంటారనే దానిపైన మీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన అలవాట్లతో మేధస్సుని పెంచుకోండి. ఆరోగ్యకరమైన ఆలోచనలే బలమైనటువంటి వ్యక్తిత్వానికి పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.